వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ కటింగ్ పరిశ్రమలు పూర్తిగా సంక్షోభంలో పాడున్నాయా? అవును అనే సమాధానం పరిశ్రమల అధినేతల నుండి సమాధానం వస్తుంది. త్వరలో రానున్న టన్నేజీ సిస్టమ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ఫ్యాక్టరీలు పూర్తిగా మూతపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ టెక్నాలజీ కారణంగా ఫ్యాక్టరీ రాయి కటింగ్ అవుతున్న పీసులు పడిపోకుండా కొంత భాగం పీసును వేస్ట్గా వదలడం జరుగుతుంది. ఏ వేస్ట్ రాయికి కూడా డబ్బు కట్టాల్సి ఉంది. అదే కాక గ్రానైట్ క్వారీ తెచ్చిన రాళ్ళు కొన్ని క్రాక్లు జాయింట్లు కుండి పాడైపోయి ఉంటాయి. వీటికి కూడా డబ్బులు కట్టాలి. మిగతా చోట్ల ఉన్న గ్రానైట్కి చీమకుర్తిలో ఉన్న గ్రానైట్ రాళ్ళలాగా చాలా తేడా ఉంది. చీమకుర్తి ఉన్న బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ను రైట్ కటింగ్లోని కటింగ్ చేయాలి. అలా కాకుండా కటింగ్ చేస్తే గెలాక్సీ కనిపించదు. మిగతా గ్రానైట్ ఎలా కటింగ్ చేసినా బాగా ఉంటుంది. అందువల్ల మిగతా గ్రానైట్కి చీమకుర్తిలో ఉన్న గెలాక్సీ తేడా ఉంది కనుక ప్రభుత్వం ఈ విషయాలను గుర్తించి టెక్నాలజీ సిస్టమ్ నుండి చీమకుర్తి గెలాక్సీ మినహాయింపు ఇవ్వాలని గ్రానైట్ ఫ్యాక్టరీల ఓనర్స్ కోరుతున్నారు. ఇలా కాని ఎడల ఫ్యాక్టరీలు సంక్షేమంలో పడి మూత వేసుకోవాల్సిందే అని ఫ్యాక్టరీ అధినేతలు అంటున్నారు. ఏమి జరుగుతుంది అనేది అప్పటి వరకు వేచి చూడాలి. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ మూతపడుతుందా అంటే అవుననే సమాధానం ప్రతి ఒక్కరి నుంచి వినవస్తుంది. దీనికి గల కారణాలు లేకపోలేదని పరిశ్రమల అధినేతల నుంచి వినిపిస్తున్నాయి. వివరాలకు వెళితే ఒకప్పుడు ప్రపంచ మార్కెట్లో కాసుల వర్షం కురిపించిన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ నేడు అష్టకష్టాల్లో పొట్టుమిట్టాడుతుంది అనేది పరిశ్రమల వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త. అయితే దీనికి కర్ణుడి శాపానికి 1,00,000 కారణాలు అన్నట్లుగా ఈ బ్లాక్ గెలాక్సీ గ్రానైటు సంక్షలో పట్టడానికి ఎన్నో కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రానైట్ పరిశ్రమల అధినేతలు ఒకరికొకరు పోటీపడి ఫ్యాక్టరీలు నిర్మించి ఈ మార్కెట్ పూర్తిగా పతనం అవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక్కడ దాదాపు 500 నుంచి 600 గ్రానైట్ పరిశ్రమలు గ్రానైట్ క్వారీలపై ఆధారపడి నిర్మించడం జరిగింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బాగా మంచి డిమాండ్ కలిగిన ఈ గ్రానైట్ పరిశ్రమ విదేశీ మార్కెట్ నుంచి పూర్తిగా పతనం అవడానికి కారణం బయ్యర్లు మార్కర్లు పూర్తిగా రేటులు తగ్గించి కొనుగోలు చేయటమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే పరిశ్రమల అధినేతలే ఇబ్బడిముబ్బడిగా ఫ్యాక్టరీలు నిర్మించి కటింగ్ చేసి మార్కెట్కి ఇష్టం వచ్చిన విధంగా అమ్మకాలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఈ రాయికి పూర్తిగా రేటు పడిపోయింది. ఇందుకు కారణం ఫ్యాక్టరీలు నిర్మించిన వారు నిలబెట్టి మార్కెట్ని అమ్మకుండా రకరకాల రేట్లతో రకరకాలుగా తెచ్చుకొని తక్కువ రేటుకి కోట్ చేసి మార్కెట్లకు అమ్మటం వల్లనే ఈ సంక్షోభానికి కారణంగా తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టన్నేజ్ సిస్టమ్ త్వరలో రానుందని, ఈ టన్నేజ్ సిస్టమ్ వస్తే పూర్తిగా ఫ్యాక్టరీలు మూతపడతాయనేది ఫ్యాక్టరీల అధినేతల్లో ఒక ఆందోళన నెలకొని ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ టన్నేజ్ సిస్టాన్ని తీసుకురాగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ టన్నేజ్ సిస్టమ్ ప్రజెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అమల్లో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలోని గెలాక్సీ గ్రానైట్కి బాపట్లలో జిల్లాలోని ఈ 2 జిల్లాల్లో మాత్రమే ఈ టన్నేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలేదు. దీనికి టన్నేజ్ సిస్టానికి టెండర్ పడుకునే వాళ్ళు ఎక్కువ కోట్ చేయాల్సి ఉన్నందున అంత ఎక్కువ కోట్ చేసినందువలన లాభాలు వస్తాయో రావో తెలియని సందిగ్ధంలో పడి అప్పుడు దీన్ని టెండర్ తీసుకునే వాళ్ళు ముందుకు రాకపోవడంతో అప్పటి నుంచి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ టన్నేజ్ సిస్టాన్ని అమల్లోకి తేవాలని ఇప్పటికే
క్యాబినెట్ ఆమోదం పొంది జీవో కూడా విడుదలయ్యింది. అయితే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. ఇది ఇంప్లిమెంట్ జరిగితే కనుక టన్నేజ్ సిస్టమ్ వస్తే ప్రతి వేస్ట్ రాయి ముక్క కూడా కాటాబెట్టి గవర్నమెంట్కి డబ్బు కట్టాల్సి ఉంది. ఇదే క్రమంలో క్రాక్ రాయి వచ్చిన ఎడల ఇప్పటికే లాట్లు ఏర్పాటు చేసి ఇప్పుడు ముప్పిడిగా చెత్త చెదారం మొత్తం అమ్ముకుంటున్న క్వారీ అధినేతలు టన్నేజ్ సిస్టమ్ వస్తే మాత్రం ఇంకా పూర్తిగా ఫ్యాక్టరీ వనరులు పూర్తిగా పత్రమయ్యే అవకాశాలు దరిదాపుల్లో కూడా కాదు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ టన్నేజ్ సిస్టమ్ వస్తే మాత్రం పూర్తిగా ఫ్యాక్టరీలు మూతపడతాయనేది 100% వాస్తవం అనేది ఫ్యాక్టరీ ఓనర్ల నుంచి, అసోసియేషన్ నాయకుల నుంచి వినిపిస్తున్న విషయం. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ఈ గ్రానైట్ పరిశ్రమను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే అష్టకష్టాల్లో ఉన్న ఈ గ్రానైట్ పరిశ్రమ పుండు మీద రోకలి పోటు వలె ఈ టన్నేజ్ సిస్టమ్ వస్తే మాత్రం వేస్ట్కి కట్టింగ్ అయ్యే రాయి బాటానికి కూడా డబ్బు కట్టాల్సి ఉంది. ఇదే క్రమంలో క్రాకులు వచ్చిన రాయికి వేస్ట్గా బయటపడేస్తారు, కానీ దీనికి కూడా డబ్బు కట్టాలి. ఈ క్రమంలో ఇన్ని రకరకాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ పరిశ్రమ వీటన్నిటికీ డబ్బులు చెల్లించి ఫ్యాక్టరీలు నడపలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే యూనియన్లు అందరూ కూడా గుంటూరు వెళ్ళి మైన్స్ డైరెక్టర్ని కలిసి ఇక్కడ పరిస్థితులు వివరించడం జరిగింది. అయితే దానికి వారి నుంచి సమాధానం ఏమొచ్చిందనేది తెలియాల్సి ఉన్నప్పటికీ పరిస్థితి మాత్రం చాలా గడ్డుకాలంగా ఉంది. ఈ క్రమంలో ఈ టన్నేజ్ సిస్టమ్ వస్తే మాత్రం ఫ్యాక్టరీలు 100% మూతపడతాయనేది ఫ్యాక్టరీ ఓనర్స్ నుంచి వస్తున్న మాటలు. దీన్ని బట్టి ఈ పరిశ్రమలను ప్రభుత్వం కాపాడుతుందా, ఈ టన్నేజ్ సిస్టమ్ను అమలు చేస్తుందా, దీంతో పాటు స్లాబ్ సిస్టంలో కూడా రేట్లు పెంచడం జరిగింది. అయితే అది కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. కానీ ఈ జీవోలు మాత్రం రావడంతో ఎప్పుడు ఈ జీవోలు ఇంప్లిమెంట్ అవుతాయోనన్న ఆందోళన ఇక్కడ ఫ్యాక్టరీ ఓనర్స్లోనూ, అసోసియేషను ఓనర్ అందరిలోనూ ఇదొక భయానక పరిస్థితుల్లో ఫ్యాక్టరీ ఓనర్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏం జరుగుతుందనేది